వరుసగా రెండో రోజు భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. శ్రీ విశ్వశాంతి రూప మహాశక్తి గణపతికి సంవత్సరం భక్తులకు దర్శనమిచ్చాడు. 69 ఎత్తులు అందంగా అలంకరించబడ్డాడు ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేష్ను దర్శనం చేసుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖైరతాబాద్ గణేష్ కమిటీ అన్ని ఏర్పాట్లు చేయగా భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. రెండవ రోజు ఖైరతాబాద్ గణేష్ పూజలకు సంబంధించిన మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడు వరుసగా రెండవ రోజు భక్తుల యొక్క పూజలు అందుకుంటున్నాడు. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన ఆవిష్కారం అవ్వడం జరిగింది. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఉన్నాం. ఈసారి విజువల్స్ లో చూడొచ్చు. నిన్న ప్రతిష్ఠించబడిన తర్వాత ఇవాళ వరుసగా రెండవ రోజు సైతం భక్తుల యొక్క భక్తులు వరుసగా వచ్చి ఆయన పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాదు సిపి సివి ఆనంద్ అనే యొక్క ఆఫీసర్స్ తో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆయన పూజలు చేసి వెళ్ళారు. దర్శించుకొని వెళ్ళడం జరిగింది. దర్శించుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ అనేక కీలక విషయాలను తెలియజేశారు. ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఖైరతాబాద్ గణేశుడికి పూజలకు సంబంధించి కావచ్చు, నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే పూర్తిగా వైపున వాలంటీర్లు, మరోవైపున పోలీసుల బందోబస్తు అనేది కొనసాగుతోంది. మరోవైపున మహిళలు సైతం కోలాటాలాడుతూ ఖైరతాబాద్ గణేశుడికి విశిష్టంగా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత సందడి వాతావరణమే కనిపిస్తోంది. ఇక్కడ అడుగడుగున పోలీసు నిఘా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైపున వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా పూర్తిగా భద్రత పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు బారికేడ్స్ ను విధించి అటు క్యూ లైన్లలో భక్తులను దర్శనానికి ఖైరతాబాద్ గణేశుడి యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా దర్శనం జరిగి వాళ్ళు వెళ్ళిపోయేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఎంట్రీ వైపు ఇటు ఉంటే మిడ్ కాంపౌండ్ వైపు ఎగ్జిట్ లాగా ప్లాన్ చేసి పూర్తిగా పహారా బ్యారికేడ్స్ ను విధించి ఒక క్యూ లైన్ల ద్వారానే ప్రతి ఒక్కళ్ళను కూడా పంపిస్తూ ఉన్నారు భక్తులు దర్శనానికి వచ్చిన వాళ్ళందరినీ. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఒకవైపున వస్తున్నటువంటి భక్తులు, దర్శనానికి వచ్చినటువంటి భక్తులు, మరోవైపు దర్శనం చేసుకుని వెళ్తున్నటువంటి భక్తులకు సపరేటు లైన్లను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా కూడా పూర్తిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు మనం ఒకసారి చూసినట్లయితే సరి త్రిముఖ గణేశుడిగా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన ఆవిష్కరించడం జరిగింది. భక్తులకు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి 69 అడుగుల హైట్ లో యొక్క మహాశక్తిగా విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మొత్తం 8 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత 9వ రోజు గణేష్ని యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది జరుగుతుంది. ఎప్పటిలాగానే మనం గతంలో చూసాము, ఎర్లీగా ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగే వైపున ఉదయం 5:30 గంటలకే మహాశక్తి గణపతిని ఇక్కడ నుంచి తరలించి నిమజ్జనానికి తీసుకెళ్లి మధ్యాహ్నం లోపు గణేష్ యొక్క నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత మిగతా గణేషుల యొక్క మూవ్మెంట్ అనేది జరుగుతుంటుంది నిమజ్జనాల వైపు. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క ఖైరతాబాద్ గణేశుడు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భక్తులతో సందడిగా మారిపోయింది. మరోవైపున పోలీస్ అధికారులు ఉండి తగిన ఆదేశాలను జారీ చేస్తున్నారు. భక్తులు దర్శనానికి వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్తగా దర్శనం చేసుకున్న తర్వాత ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి అడుగడుగున ఇన్స్ట్రక్షన్స్ ను జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే వివిధ ఇటు కమిటీలకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా వచ్చి ఇటు గణనాథుడికి తమ యొక్క కోలాటాలతో, డాన్సులతో, నృత్యాలతో ఇక్కడ అద్భుత ప్రదర్శనలు చేస్తూ అలరిస్తున్నటువంటి దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటిలాగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా గణేష్ని యొక్క ఇటు ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. గణేష్ని యొక్క వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఇంకా కొంతమంది 3 రోజుల పాటు పూజల తర్వాత నిమజ్జనం చేస్తారు. 7 రోజులు, 9 రోజులు, ఇంకా 11వ రోజు ఇలా తమకు నచ్చిన రోజులలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా నిమజ్జనాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ల కారణంగా ప్రమాదాలు అనేవి తలెత్తుతున్నాయి. కాబట్టి నిమజ్జనాలకు వెళ్ళేటువంటి భక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు సారి ఖైరతాబాద్ గణేష్ని యొక్క పూజా కార్యక్రమాలు కూడా చాలా శాంతియుత వాతావరణంలో అంగరంగ వైభవంగా హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తులు, ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులతో కోలాహలంగా నిండిపోయినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా సందడి వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్సే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, ఖైరతాబాద్ నుంచి.